అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పుప్పాల కృష్ణమూర్తి గారు రచించిన ఆకలి అనే కథను విందాం. ఈ కథ ఏప్రిల్ 2012 చందమామలో ప్రచురింపబడింది. భువనగిరి రాజ్యాన్ని పాలించే సుదర్శనుడి వద్ద రామశర్మ అనే తెలివైన మంత్రి ఉండేవాడు. అతనికి భూతదయ కూడా ఎక్కువే. మంత్రి గురించి ఎవరు పొగిడినా రాజు మనసులో ఈర్ష్య పడేవాడు. అతని కంటే తనే తెలివైన వాడినని, తనకే భూతదయ ఎక్కువగా ఉందని జనం చేత అనిపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది రాజుకు. ఒకనాడు ఉదయమే మంత్రికి కబురు చేశాడు, వేటకు వెళదామని. మంత్రి గుర్రం వేసుకుని రాగా, ఇద్దరికీ ఒక గుర్రం చాలు, నీ గుర్రాన్ని ఇక్కడే కట్టేయి అన్నాడు రాజు. మంత్రి రాజు వెనకే గుర్రం ఎక్కాడు. ఇద్దరి బరువును మోస్తూ పరిగెత్తడం అంటే శక్తికి మించిన పని. అయినా ఎదురు చెబితే ఏమనుకుంటాడోనని మంత్రి మారు మాట్లాడలేదు. మధ్యాహ్నం వరకు అడవిలో జంతువుల్ని వేటాడాక ఒక చెట్టు కింద కూర్చున్నారు అలసటతో. గుర్రం దూరంగా ఉంది. అది అలసట తీర్చుకుంటున్నట్లు గసపోయసాగింది. మంత్రి, నాకు జంతువులంటే చాలా ప్రేమ. ఇప్పుడు చూడు, గుర్రాన్ని పిలవగానే నా దగ్గరికే వస్తుంది. నేను ఈ చెట్టు దగ్గర ఉంటాను, నువ్వు ఆ చెట్టు దగ్గర నిలబడు అన్నాడు. మంత్రి తప్పుతుందా అనుకుని లేచి కాస్త ఎడంగా ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళాడు. రాజు ఈల కొట్టగానే గుర్రం కదిలింది. పరిగెత్తుకుంటూ వస్తూనే ఇద్దరినీ మార్చి చూసింది. అది నేరుగా మంత్రి దగ్గరకు వెళ్ళి చేతిలోని పచ్చగడ్డిని నోటితో అందుకుని తినసాగింది. జంతువులకైనా మనుషులకైనా ఎదుటివారు చూపించే ప్రేమ కన్నా వారి వారి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గుర్రం ఉదయం నుంచి పరిగెత్తి పరిగెత్తి చాలా ఆకలితో ఉంది మహారాజా అన్నాడు మంత్రి గడ్డిని గుర్రం నోటికి అందిస్తూ. ఎంతైనా నీ తెలివితేటలు అమోఘం మంత్రివర్య అన్నాడు రాజు మెచ్చుకుంటూ. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.